గారికి కూడా ఉన్నారు. చిన్న చిన్న తప్పులుంటే క్షమించున్నారు. వస్తుందని మా అయ్యగారు చెప్పాలన్నా తప్పదన్నప్పుడు తండ్రి నాయన నీవే ఉన్నావు, నీవే నా ద్వారా పలికించమని నేను దేవుడిని అడిగాను. మరి యేసు ప్రభు మరి సిలువలో ఉన్నప్పుడు పలికిన 7 మాటల్లో నాకు ఒక మాటగా చెప్పాలని నేను దేవుని కూడా అడుగుతున్నాను. అదేవిధంగా యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడని మరిగా, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానని. సరిపడ్డండి. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? సమాప్తమైనదని అప్పటికి ఆయనకి తెలుసు. అప్పుడు యేసు లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొన్నానని ఎవరిని అడిగారండి? మరి దాహం వేసిన సిలువలో ఎంతో బాధాకరంగా ఉంది. మరి వేలాడుతున్నప్పుడు దాహం అడిగినప్పుడు వారు మరి చేదు చెరకు నందించారు. మరి మనమైతే దాహం వేసినప్పుడు మరి ఆయన అడిగినప్పుడు మనకు జీవజలాన్ని ఇచ్చారు. మనమైతే ఆయనకి చేదు చెరకుని ఇచ్చామండి. మరి అలాగే చిన్న వాక్యాన్ని మరి ఇంకా చూస్తున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రం ఆకలి కొనకాడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడూ తప్పుకొనడు. మరి ఆయన ఏమన్నాడంటే ఆయన యొద్దకు వెళ్ళేవారు ఎప్పుడు కూడా ఆకలి కొనరంట, దప్పిక కొనరంట. ఆయన ఇచ్చే విశ్వాసము ఆయన దగ్గర మనం ఆయన దగ్గర చూపించే విశ్వాసము మనం ఎప్పటికీ దప్పిక కొనలేదంట. అంటే మనకి ఆయన జీవజాలాన్ని ఇచ్చాడు. మనం ఈలోక ఆహారాన్ని కాదు మనకు ఆయన ఇచ్చింది. ఆయన జీవజాలాన్ని మనకిచ్చి మనం ఏమాత్రం కూడా దప్పుకొన్నట్టు చేస్తున్నాడని. మరి ఆయన యుద్ధకు వచ్చినారంటే ఆయన ఇద్దరికి ఎలాగెళ్ళాలి? మనం ఆయన యుద్ధకు ఆయన సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన సత్యంలో మనం నడవాలి. అప్పుడే మనం ఆయన వద్దకు వెళ్ళినట్టు, అప్పుడే మనం ఆయన జీవాహారాన్ని మనం తిన్నట్టు. అప్పుడు మనం అది తిని తాగినప్పుడే మనం నిత్య జీవితాన్ని పొందుతాం. అప్పుడు మనం ఆకలి కొనము దప్పిక కొనమని మరి దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా ఇంకొక మాట ఉన్నదండి. మరి యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనం. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనడు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ప్రతివాడు వాడు ఎప్పుడైనా దప్పికొనడు. నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆయన ఇచ్చిన నీళ్ళు ఎలా ఉంటాయంట? మరి ఎప్పుడు కూడా దప్పికోవడమంట. మనలో ఊరేడు నీటి బొగ్గగా ఆయన ఇస్తాడంట. మరి అటువంటి నీళ్లు మనం త్రాగాలి అంటే ఆయన యందు మనం స్థిరమైన జీవితాన్ని జీవించాలి. ఆయన వాక్యానుసారంగా మనం జీవించి ఆయన వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడే, ఆయన సత్యంలో నడిచినప్పుడే ఆయన నిత్య జీవితాన్ని పొందుతాం. ఆయన మరి దప్పికొనమని ఎప్పుడు కూడా దప్పికొనమని ఆయన నీళ్ళు అంటే మామూలుగా మనం త్రాగే నీళ్లు కాదు. ఆయన మాటలే, ఆయన వాక్యమే మనకు నిత్య జీవితాన్ని పొందుతాం. ఆయన వాక్యం ద్వారా ఆ దాహాన్ని మనం తీర్చుకోవాలి. మరి ఎవరికైతే మరి చాలామందికి ధనదాహం ఉంటుంది,
మరి అధికార దాహం ఉంటుంది, సంపాదన చేసుకోవాలని ఎన్నో దాహాలు, చాలా రకమైన దాహాలు ఉంటాయి. కానీ ఆ దాహం కాదు మనకు కావాల్సింది. మన యేసయ్య మనకి దగ్గరగా ఉంది. యేసయ్యతో మనం నడుచుకుని ఆయన యందు విశ్వాసంతో జీవింటే ఆ దాహం ఏంటో మనకి ఆయనే తీరుస్తాడు. అటువంటి దాహంతో మనం ఉండాలి తప్ప యేసయ్యని చేరుకోవాలనే దాహం మనకు కావాలి. కానీ ఈ లోకంలో ఆశలు మనకి వద్దండి, ఈ లోక దాహం మనకి వద్దండి. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించినాక ఏమైనా తప్పునుంటే క్షమించమని అయ్యగారు పొందరు.